పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వర్ష షాకులు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించింది. కేసీఆర్ కు లేఖ రూపంలో తెలిపింది. అంతేకాక లేఖలో బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేసింది. అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కుంభకోణం కేసులతో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిపోయిందని లేఖలో పేర్కొంది. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కడియం కావ్య గులాబీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తెలిపారు. జరిగే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఎంపీగా పోటీ చేయలేకపోతున్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలని చూస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించినటువంటి అభ్యర్థులు ఒక్కొక్కరుగా ఎంపీ స్థానాలకు పోటీ చేయమంటూ చెప్పుతుండటంతో బీఆర్ఎస్ అధినేత షాక్కు గురయ్యారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.